యువతకు అవకాశం కల్పిస్తే తమ సత్తా చూపిస్తామని నిర్మల్ జిల్లా బూరుగుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి జావద్ అరుణ్ లాల్ తెలిపారు. భావితరాల భవిష్యత్తు కోసం చదువుకున్న యువతకు అవకాశం కల్పించాలని కోరారు. గ్రామాన్ని సస్యశ్యామలం చేసి అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి మేనిఫెస్టోను సైతం ప్రకటించనున్నారు. యువత కోసం ప్రత్యేక లైబ్రరీ, పార్క్ నిర్మాణం చేసి రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు బూరుగుపల్లి సర్పంచ్ అభ్యర్థి అరుణ్ లాల్. మా విలేజ్ కు మంచి నీటి సౌకర్యం ఒక బావి తవ్వించడం జరిగింది. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు మా విలేజ్ కు బస్సు సౌకర్యం అనేది లేకుండే. అయినా నేను మా యొక్క యూత్ సభ్యులను ఒక విలేజ్ లో యూత్ ఫామ్ చేసేసి దాని తర్వాత యూత్ సభ్యులందరూ కూడా ఒక తాటికి పైకి తెచ్చేసి మా విలేజ్ కు బస్సు సౌకర్యాన్ని తెచ్చాను. దాని తర్వాత ఆఫ్టర్ కరోనా తర్వాత ఇక చాలా సేవలు కూడా చేశామన్నమాట. ఫుడ్ పంపిణీ కానీ, ఫ్రూట్స్ పంపిణీ కానీ, ఈ కరోనా సమయంలో వేరే విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా అక్కడిక్కడ పంపించడం కానీ చేయడం జరిగింది. ఇక కొన్ని రోజులుగా మా విలేజ్ సిచ్యువేషన్స్ కానీ చుట్టుపక్కల అంటే మా విలేజ్ సిచ్యువేషన్లో భారీగా అంటే సరిగా సప్లై చేయకపోవడం, అధికారులు కూడా ప్రజాప్రతినిధులు కూడా సరిగా పని చేయకపోవడం, పేదవాళ్ళను మరియు కొద్దిగా ధనిక వర్గాలను వేరే విధంగా చూడడం జరిగింది. ఇక డబ్బులు ఉన్న వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళడము, పేద ప్రజలను పట్టించుకోకపోవడం అట్లాంటివి జరిగిందనమాట. సో నేను వచ్చిన తర్వాత పేద ప్రజలు మరియు ధనికులు అనేది భేదభావం లేకుండా అందరి మహిళలు కానీ, వితంతువులు కానీ, ఏ విధంగా ముసలి వాళ్ళు కానీ, యూత్ కానీ అందరినీ కూడా ఒకే విధంగా చూడడం జరిగింది. ఇంకా నేను ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కాబట్టి యూత్లో మంచి నాకు గుర్తింపు అయితే ఉంది. కాబట్టి యూత్ తరపున మాత్రం అందరూ నన్ను అంటే నాకు పర్సనల్గా రాజకీయాలు ఇష్టం కాబట్టి యూత్ కూడా మా విలేజ్ 3 తండాల విలేజ్ కూడా నాకు మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక దాని తర్వాత నేను అనుకున్నది ఏమి అంటే మా విలేజ్లో చదువుకున్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకు పాపం సరిగా గైడెన్స్ అనేది లేదన్నమాట. సో గైడెన్స్ కోసము కంపల్సరీ మా విలేజ్లో స్టూడెంట్స్కి మాత్రం కంపల్సరీ నా తరఫున ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏమిటంటే లైబ్రరీ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని నా యొక్క కోరిక అనమాట. దాని తర్వాత కొన్ని ప్లేసెస్లో డ్రైనేజీ సిస్టమ్స్ కానీ, సీసీ రోడ్లు కానీ సరిగా లేవు అనమాట. సో అదొకటి. మళ్ళీ తర్వాత ఒక ఉద్యానవనం పార్క్ అనేది, తర్వాత ఓపెన్ జిమ్. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకేసారి అంటే మా జనరేషన్ అంతా పుట్టక ముందు కరెంట్ సప్లై అనేది మా విలేజ్కి వచ్చింది అనమాట. సో ఎక్కడంటే అక్కడ తెగిపోయిన వైర్లు, ఇక రాత్రి అంటే పగలంటే రాత్రి కరెంట్ అనేది మొత్తం పోతూనే ఉంటుంది అనమాట. సో నేను వచ్చిన తర్వాత కరెంట్ సిస్టమ్ మొత్తం అంటే కొత్త లైన్లు మొత్తం ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత మళ్ళీ మధ్యలో బస్సు సౌకర్యం అనేది పోయింది. నేను వచ్చిన తర్వాత మాత్రం ఫస్ట్ పని మా గ్రామానికి మళ్ళీ బస్సు సౌకర్యాన్ని తేయాలని అనుకుంటున్నాను.